తెలంగాణలో కార్యం ఏదైనా ముక్క మందు ఉండాల్సిందే. సందర్భం ఎలాంటిదైనా మెనూలో మటన్ లేదా చికెన్ పెట్టాల్సిందే. అధిక శాతం మందికి ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో 96% మంది మాంసాహారులే. స్టాట్స్ ఆఫ్ ఇండియా రూపొందించిన తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి 100 మందిలో 70 మంది మాంసాహారులే ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 100కు 4 మాత్రమే శాకాహారులు ఉన్నారు. మిగిలిన 96 మంది మాంసం తినేందుకే ఇష్టపడుతున్నారని వెల్లడైంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాంసం కొనుగోళ్లు, మాంసాహారులు ఆహారపు అలవాట్లు, శాకాహారం వినియోగం ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇందులో 18 నుంచి 49 ఏండ్లలోపు ఉన్న స్త్రీ పురుషులతో కలిసి సర్వే చేయగా తెలుగు రాష్ట్రాల్లో 96% మంది మాంసాహారులే ఉన్నారని స్పష్టమైంది. తెలంగాణలో గత ఏడాది కంటే మాంసాహారుల సంఖ్య 5% పెరిగినట్లుగా వెల్లడైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను ప్రామాణికంగా తీసుకొని ఈ అధ్యయనం చేస్తున్నట్లుగా స్టాట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో మాంసం తినేవారే ఎక్కువగా ఉండగా జాతీయ సగటు కంటే 20% అధికంగా ఉన్నట్లు తేలింది. దేశంలో ఏటా మాంసం వినియోగం పెరుగుతున్నది. 2015 నుంచి 2016లో 74% మంది మాంసాహారులు ఉండగా 2019 నుంచి 2021 నాటికి ఏకంగా 4% పెరిగారు. ఈ లెక్కన గడిచిన 3 ఏళ్లలో మాంసాహారుల సంఖ్య 5 నుంచి 8% మేర పెరిగి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగటున 77% మంది చికెన్, మటన్, ఫిష్, ఇతర మాంసాహారాలను తింటున్నారని లెక్క తేలింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 96% మంది ఉండగా వారం నుంచి 15 రోజుల వ్యవధిలో ఒక్కసారైనా తునకలు ఇంట్లో ఉడికిస్తున్నారని తెలిసింది. పురుషులతో పోల్చితే మాంసం తినే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. వారానికి ఒకసారి కూడా మాంసం తినని మహిళలు 39% మేర ఉన్నట్లు తేలింది. అదే పురుషుల్లోనైతే వారానికి ఒకసారైనా తినేవారు 49% మంది ఉండగా మెజార్టీగా సందర్భానుసారంగా ముక్కల భోజనం ఉండేలా చూసుకుంటున్నారు. దేశంలో బంగాళాఖాతం పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో 90% మంది మాంసాహారులే. లక్షద్వీప్లో 100% మాంసాహారులే. తర్వాత స్థానాల్లో చూస్తే ఈశాన్య రాష్ట్రాల్లో 99%, కేరళలో 98%, పుదుచ్చేరిలో 97%, తమిళనాడులో 96.4%, తెలుగు రాష్ట్రాల్లో 96%, అత్యల్పంగా రాజస్థాన్లో 32.4% మంది మాంసాహారులు ఉన్నారు.